మహబూబ్ నగర్ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఎందుకు అంటే జిల్లా సీఎం రేవంత్ రెడ్డికి ప్రెస్టేజ్ ఇష్యూ అక్కడ. ఈ ఎంపీ సీటు గెలవటం ఇది కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఈ రెండు గెలవటం అనేది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రెస్టీజియస్ ఇష్యూ. అందుకని నీకు ఎక్కువ ర్యాలీలు కూడా రేవంత్ రెడ్డి అక్కడే చేస్తున్నారు, ఎక్కువ సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ రెండు అనేది అత్యంత కీలకం. కాన్సన్ట్రేషన్ కూడా అక్కడ ఉంది. మీరు ఇచ్చింది నేను ఇప్పుడు చెప్పిన మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు రెండు కూడా కాంగ్రెస్కే ఇచ్చారు. సో సెకండ్ ప్లేసు మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ సెకండ్ ప్లేస్ అని ఇచ్చారు. అయితే మహబూబ్ నగర్ నిన్నటి వరకు మాకు బ్లూలో ఉండేయండి. అంటే మాకు కూడా ఈరోజు మధ్యాహ్నం మీ దగ్గరికి వచ్చే ముందట నేను అప్డేట్ చేసుకున్న స్టేటస్. ఓకే, అప్పటి వరకు నాకు డైలమాలో ఉండే మా రిపోర్ట్స్ అటు వస్తున్నాయి ఇటు వస్తున్నాయి. కాకపోతే వెరీ ఇంట్రెస్టింగ్, రేవంత్ రెడ్డి గారికి బిగ్గెస్ట్ ఛాలెంజింగ్. కార్యకర్తలు ఇవాళ రేపు ఎంత కష్టపడతారో అంత కష్టపడతారు. పాపం ఆపోజిట్ క్యాండిడేట్ మనకు పార్టీలతో సంబంధం లేదు కాబట్టి బీజేపీ క్యాండిడేట్ ఏదైతే ఉందో డీకే అన్న గారు చాలా స్ట్రాంగ్. ఎందుకంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ సీఎం అయినాగా సీఎం నియోజకవర్గం అయినా ఆమె పోరాడుతుంది. ఆ పోరాట పట్టిమని మన పార్టీ పరంగా కాకుండా ఫ్యామిలీ లెగసీ ఉంది, వ్యక్తిగతంగా స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంది, ఆవిడకి పేరు ఉంది, లేడీ అందులోను. బీజేపీ వాళ్ళు ఒక స్ట్రాటజీ పోగొట్టుకున్నారు. ఇదే మోడీ ఆమె సభకు వచ్చి మేము మా ఫ్యూచర్లో మీరు ఈమెను గెలిపించుకుంటే మంచి పొజిషన్లో చూసుకుంటారు, మేము మహబూబ్నగర్కి ఇది ఇస్తాము అది ఇస్తామని ఒక 10 ప్రామిస్ చేయగలిగితే ఈరోజు రిజల్ట్ మారేది. ఓకే, ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి వంశీచంద్రెడ్డి ఒక ప్లస్ ఏంటంటే యువకుడు, ప్లస్ వంశీచంద్ర సౌమ్యుడు, ప్లస్ సిడబ్ల్యూ శాశ్వత మెంబరు, తర్వాత రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర, ప్లస్ ఆయన క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసుకున్నాడు. ఈ గొడవలు ఎలాంటివి ఉండవు. కొన్ని రకాల క్రైటీరియా చూసుకుంటే వంశీచంద్రెడ్డి వైపు యువత ప్లస్ ప్రజలు కొంత వైపు ఉన్నారు. డీకేఆర్ తట్టుకుని కూడా నిలబడగలుగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ లేకపోతే అది కుదరని పని. సో ఇది ఎంత మెజారిటీతో బయటపడుతుంది అంటే అట్లీస్ట్ 4 to 5% అండి. పోలింగ్ ఓట్లు నాకు తెలిసి 11,50,000 నుంచి 12 లక్షలు డీటెయిల్ రిపోర్ట్ కింద ఉంది. అంటే 40 నుంచి 50,000 మెజారిటీతో బయటపడవచ్చు. ప్రతి ఒక్కరు మహబూబ్ నగర్లో ఏదో ఒక కాయిన్ వేసి టాస్ అట్లా చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసిన నిన్న సభలు కూడా హైయెస్ట్ సభలు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడే పెట్టారు. నిన్న కూడా షాద్నా గారు వచ్చినారు. చాలా ప్రామిస్. మనం వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే చాలా టఫ్ ఉంది వంశీచంద్రెడ్డి అండ్ డీకేఆర్ని మధ్య. మీరు చెప్పిన ఈక్వేషన్స్, ఎందుకంటే డీకేఆర్కి ఆ కాంగ్రెస్ నుంచి ఆవిడ ఉన్నప్పుడు ఆమె గతంలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచినట్టున్నారు కదా, సమాజ్వాదీ నుంచి అనుకోండి బహుశా. ఇంకొక అడ్వాంటేజ్ అశోక్ గారు, ఇక్కడ ఏపీ మన జితేందర్ రెడ్డి గారు ఈ మధ్యలో బీజేపీ టికెట్ కోసం పోరాడి టికెట్ రాకపోతే వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు కదా. జితేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాడండి, బయటకు వచ్చి పని చేయడు. అది అడ్వాంటేజ్. ఏదైతే వ్యూహాలు అనడంలో లేకపోతే అటు ఇటు చేయించడంలో, క్యాడర్ నాపడంలో కొన్ని రకాలటువంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, ఒక మాస్ లీడర్ కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు స్వయంగా జితేందర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించి ఆయనకు అప్పుడప్పుడు పదవి ఇచ్చి, ఆయన ఒక మాస్ లీడరు, ఆయనకు ఒక స్పెషల్ ఒక ఫాలోవర్స్ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా విమర్శించింది రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే వీళ్ళింటికి పోవడం కాదు, ఫస్ట్ మనం పార్లమెంట్ ఎలక్షన్ లో టార్గెట్ చూపెట్టుకోవడం అనే వ్యూహంతోనే ఇదే వ్యూహం అన్న విషయం ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా అనుకున్నాం నిజానికి, ఇది ఒక సీఎం స్థాయి వ్యక్తి. ఆల్రెడీ ఈయనేమి జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ, ఈ మధ్యకాలంలో పెద్ద పదవుల్లో కూడా లేడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నారు. అంతేగాని డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచింది అప్పుడు లాంగ్ బ్యాక్ గెలిచారు తప్ప అంటే వ్యక్తికి ఎందుకు వెళ్ళారు అంటే ఈక్వేషన్స్ ఇవి. ఎందుకంటే స్ట్రాటజీ వంశీచంద్రెడ్డి గెలవాలి. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్లో ఈ పరిస్థితి వస్తుందనే విషయం మనకు చాలా రోజుల క్రితమే తెలుసు, ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంటుంది. కానీ దాన్ని అధిగమించుకుంటూ అనేక రకమైన బాధ్యతలు నెరవేర్చుకుంటూ అక్కడికి తీసుకొచ్చేసాను. లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్తో బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ యొక్క పోల్ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది. కొడంగల్లో ఎస్పెషల్లీ కొడంగల్ ఇంకొక 2 నియోజకవర్గాలు వంశీచంద్రెడ్డిని బయటపడేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.